సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా అభివృద్ధి పరంగా కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖ చిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దాముచర్ల జనార్దన్ రావుతో కలిసి ఆయన పల్లెపాలెంలో ఈ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి మొత్తం 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు చెప్పారు. 441 కోట్లతో కేంద్రం వాటా 151 కోట్లు ఉందన్నారు. త్వరగా హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హార్బర్ తో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఎయిర్పోర్టు కూడా వస్తుందన్నారు. వాటికి అనుగుణంగా హోటళ్లు, రిసార్ట్లు కూడా ఈ ప్రాంతానికి తరలివస్తాయన్నారు. మొత్తంగా చూస్తే తీర ప్రాంతం ఆధారంగా అభివృద్ధి మరింత పుంజుకొనుందని ఎమ్మెల్యే చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీర ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పల్లెపాలెం నుంచి మడనూరు వరకు సముద్ర తీరంలో ప్రత్యేక వాహనాల్లో వీరు పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. ఈ పర్యటనలో వీరి వెంట ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. రాజు సార్ ఆగుతావు సార్ కొంచెం సైడ్ కారులు వెనక్కి రండి. అంటే అలా కూడా పెట్టకూడదు. అందులో అంటే పక్కన ఇంకొక 50 మీటర్లు బ్యాక్ వాటర్ సేమ్ అలాగే ఒక్క నిమిషం. అదొక మెరీనా. యాక్చువల్గా ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఏదో ప్రమాదం వచ్చినప్పుడు రెస్టారెంట్
వెళ్తున్నా కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనే దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ఈ ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చున్నారు, జనార్దన్ గారు ఇప్పుడే ఏంటంటే మనం అంతా కూడా చర్చ చేయటం అనేది ఎంతో పల్లెకారులు ఇక్కడ ఉండేవాళ్ళు గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా స్మూత్గా ముందు తీసుకెళ్లే పద్ధతిలో ఆ ముందు జరిగింది 2017 సంవత్సరంలో పల్లెకారులందరూ కూడా కొంచెం దీన్ని ఒక అభద్రతగా భావించి దీనిని మనం ఫిషింగ్ హార్బర్ మనకు వస్తే మనం ఇక్కడ ఇబ్బందుల్లో పడతాం అనేది ఒక అపోహ అనేది కూడా అప్పుడు ఉండబట్టి దీన్ని జాప్యం జరిగింది. అయినా ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు. మన స్థానిక శాసనసభ్యులు దామర్చల జనార్దన్ గారు ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకి అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఏదైతే మన హార్బర్ శాంక్షన్ అయిందో 421 కోటి, దాన్ని ఒకసారి చూడటానికి, అదేవిధంగా రేపు టూరిజం కింద ఏదైతే చేస్తే ఎలా ఉంటుందనే దాని ఉద్దేశం పైన మన ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025, 26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మన అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.